99 టీవీ బరాబర్ భరద్వాజ షోకి స్వాగతం. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, ఎవరికి చెప్పట్లేదు. అంటే బయట వాళ్ళకి కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళకి. అవును. తాజాగా ఏంటంటే పార్టీ గౌరవ అధ్యక్షురాలుగానో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గానో వైఎస్ భారతి గారిని నియమించబోతున్నారు అని. అంటే జాతీయ అధ్యక్షుడు అంటే మళ్ళీ ఈసీ హ్యాస్ టు టేక్ ఏ కాల్, అందులో అని అది వదిలేశారు. మరి ఆయన ఎలాంటి బాధ్యతల్లోకి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశంతో మొదలెట్టి ఇంకా చాలా చాలా అంశాలు కూడా బరాబర్ మాట్లాడాలి మీరు. అదేనండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి అంటే క్యాడర్ కండిషన్ ఏమిటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి రోజు. ఆయన తాడేపల్లి కేంద్రంగా ఉండటం లేదు, బెంగళూరు వెడుతున్నారు, అక్కడ నుంచి రకరకాల ప్రదేశాలకు వెడుతున్నారు. దీని మీద రోజుకొక స్పెక్యులేటివ్ స్టోరీ వస్తుంది. ఆయన కలకత్తా పర్యటన మీద ఒక స్పెక్యులేటివ్ స్టోరీ, అలాగే ఆయన కేసుల జడ్జిమెంటు వ్యవహారం కూడా కొంచెం అబ్జర్వేషన్లో ఉంది, ఇప్పుడు ప్రపంచం గమనిస్తోంది. ఆయన కేసుకు సంబంధించి ఒక న్యాయమూర్తి తప్పుకోవడం, అది కూడా చర్చ జరుగుతోంది. నిజానికి ఇదేదో మేనేజ్ చేయడం కోసం ఈయన కలకత్తా చేరాడా అనే చర్చ కూడా జరిగిపోతుంది ఒకవైపు. ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీటికంటే వెనకాల నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నది ఆ రోజున 2019లో ఆయన్ని గెలిపించుకున్నది కార్యకర్తలు. ఈ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు, మన జీవితాలు బాగుపడిపోతాయి అనుకుని ఆయన్ని భుజాన మోసుకుంటూ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టినటువంటి సందర్భం. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకి జరిగింది ఏమిటి అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కార్యకర్తలకి జరిగింది ఏమీ కనిపించదు అనేది చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. కొన్ని చోట్ల వాళ్లే కాంట్రాక్టులు చేసిన పనులకు బిల్లులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే పూర్తిగా బైపాస్ చేయటం మాత్రమే కాదు, నాయకుల్ని క్యాడర్ని బైపాస్ చేయటం మాత్రమే కాదు, వాళ్ళకి సరైనటువంటి న్యాయం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా జరగలేదు. అంటే కేంద్రీకృతంగా జరిగింది, ఏది జరిగినా కానీ కేంద్రీకృతంగా జరిగింది. మొత్తం ఆయనకే సర్వం సహా తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళిపోయింది. క్యాడర్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు ఆయన. వాళ్ళ సంక్షేమం పట్టించుకోలేదు, ప్రజల సంక్షేమం పట్టించుకున్నాడు కానీ క్యాడర్ సంక్షేమం పట్టించుకోలేదు ఆయన. ప్రజలకు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు లాంటివి కనీసం పార్టీలో క్యాడర్కి ఏమాత్రము పెట్టలేదు అనేటువంటి అభిప్రాయం క్యాడర్లో ఉంది. ఇద్దరు ముగ్గురు బయటకు మాట్లాడేశారు కూడా. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలకు న్యాయం జరిగింది, కార్యకర్తలకు అన్యాయం జరిగింది అని వాళ్ళ పార్టీ నాయకులే ఓపెన్గా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇటువంటి కండిషన్లో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళారు. ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్యాడరే మళ్ళీ పార్టీని జనంలోకి తీసుకెళ్ళాలి. దానికి క్యాడర్ సంసిద్ధంగా ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. కేసులు భయంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పెట్టలేదు, ఒక గొడవ. రెండో వైపు వీళ్ళ కోసం కేసులు కాసుకుని ఉన్నాయి. మూమెంట్ మొదలైంది. ఆల్రెడీ ఒక స్థాయి నాయకుల్ని రాడార్లోకి తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయటము, తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయటము, ఈ ప్రోగ్రాం జరిగిపోతుంది. నిన్ననే చూసాం మనం. ఇప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళందరి పేర్లు కూడా వస్తున్నాయి బయటకి చర్చకి. ఈ కండిషన్లో రోజా గారి వివరాలు కావాలంటే నేను చెప్తాను, ఆవిడ ఎక్కడున్నారో మీకు తెలియకపోతే వెళ్ళి అరెస్ట్ చేసి తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో క్యాడర్ కండిషన్ ఏమిటి? ఇప్పుడు ఆయన ఏదో 33 మందిని చంపేశారు, 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని మాట్లాడి ప్రతి కుటుంబాన్ని నేను పర్సనల్గా వెళ్ళి కలిసి వాళ్ళని ఓదారుస్తాను అని చెప్పి, ఇది ఓదార్పు యాత్ర కాదు కానీ పరామర్శ యాత్ర అని చెప్పేసి ఒక కొత్త యాత్రకు శ్రీకారం చుడతానని చెప్పాడు ఆయన. ఏది ప్రతిపక్షంలోకి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే. కానీ ఆ కథలకి కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయన ఎవరింటికి వెళ్ళలేదు. ఇక్కడ పల్నాడులో జరిగినటువంటి హత్య సందర్భంగా మాత్రమే అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చారు తప్ప మిగిలిన ఎక్కడా ఆయన ప్రజెన్స్ కనిపించలేదు. సో ఇప్పుడు క్యాడర్ కండిషన్ ఏమిటి అనే గందరగోళం వైసీపీలో కింది స్థాయి నాయకుల్లో నెలకొని ఉంది.
వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టి మీరు యాక్టివ్గా ఉండాలి అని చెప్పలేని కండిషన్. అంటే ఆయన నంద్యాల వెళ్ళారు కదా అవును, జగన్మోహన్ రెడ్డి గారు, నంద్యాల పల్నాడు, నంద్యాల, తర్వాత ఇంకొక చోటకు కూడా వెళ్ళారు. అంతే అంటే మీకు 33 చెప్పాడు ఆయన, 33 చెప్పాడు, 300 ఆత్మహత్యలు అన్నాడు ఆయన. ఇక్కడ అంటే ఒక యాత్రలాగా జరుగుతుందని అనుకున్నారు అందరూ. అంటే అలా ఇవన్నీ చేయాలంటే కనీసం ఆయనకు ఒక 1 year పడుతుంది, ఎంత కాదనుకున్నా. పట్టుకునేవాడిని అంటే జనంలో ఉంటాడు కదా, జనంలో ఉంటాడు, నేరుగా క్యాడర్ని కలవాల్సి ఉంటుంది. అందులో భాగంగా అంటే ఆ యాత్ర డిజైన్ చేసుకునే దానిలో భాగంగా పార్టీ ప్రెసిడెంట్ గాను, వర్కింగ్ ప్రెసిడెంట్ గాను వైఎస్ భారతి గారిని ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? లేదండి, అంటే ఆవిడని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టడం అనేది కూడా ఆయన పర్సనల్ వ్యూహంలో భాగమే తప్ప పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఓ చర్చ ఉంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కింది స్థాయిలో క్యాడర్ని ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి అనేది ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గాను, ఇన్ఛార్జీలు గాను ఉన్నవాళ్ళు. నిన్న కూడా సార్ ఆల్ అలాంగ్ ఇస్ సక్సెస్ఫుల్ జర్నీ వెనకాల వారి మాతృమూర్తి గారు ఉన్నారు, వారి సోదరు ఉన్నారు, వారి భార్య ఉన్నారు. సో లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన వీళ్ళందరినీ మిస్ అయ్యారు. సో ఇద్దరు తల్లి చెల్లెలు ఇద్దరు దూరం అయ్యారు. సరే భార్య నేరుగా యాక్టివ్గా రాలేదు. సో అది ఆయన లోటు గుర్తించి ప్రెసిడెంట్గా భారతి గారు తిరిగారండి. భారతి గారు ఆవిడ ఆ నియోజకవర్గం వరకు అంతవరకే కన్ఫైన్ అండి. వేరాజ్ ఇప్పుడు వారి సోదరి అయితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు కదా. అప్పట్లో పులివెందుల వరకు పరిమితమై ఆవిడ పులివెందుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు, అక్కడ వరకే ఉన్నారు. కానీ అయితే ఆవిడ ఆ రోజున అంటే అన్న విడిచిన బాణంగా షర్మిల గారు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ బాధ్యత తీసుకుని ఆవిడ పార్టీని జనంలోకి తీసుకువెళ్ళారు. పాదయాత్ర చేయటం అది నిజంగానే ఒక గుర్తించాల్సినటువంటి కష్టం. రెండోది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన తల్లేమో అసలు దేశంలో లేకుండా వెళ్ళిపోయారు ఆవిడ. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆవిడ అక్కడికి వెళ్ళి కూతురి కోసం ఒక వీడియో చేసి పంపించడం మనం చూసాం. అలాగే కొడుకు గెలుపుని ఎలాగూ నేను కోరుకుంటాను కదా అన్నారు ఆవిడ. తర్వాత ఈ కండిషన్లో మదర్ ఉంది, సిస్టర్ ఏమో టోటల్గా బయటకు వెళ్ళిపోయి ఆవిడ ఈయన మీదే విమర్శ చేయటమే ప్రధాన కార్యక్రమంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు ఆవిడ కొంచెం చంద్రబాబు మీద కూడా విమర్శలు చేస్తున్నారు గత వారం రోజులు.